మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో నిన్న అల్లుడి చేతిలో అత్త దారుణ హత్యకు గురైంది. తొలుత ఫిట్స్తో చనిపోయిందని అందరూ భావించారు. కుటుంబ సభ్యుల అనుమానంతో సీసీ ఫుటేజ్ని పరిశీలించడంతో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అరుణపై హెల్మెట్తో దాడి చేయడంతో రోడ్డుపై పడిపోయినట్లు గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని రిమాండ్కు తరలించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. మేడిపల్లి పిఎస్ పరిధిలో అత్యంత దారుణం చోటు చేసుకుంది. అత్తను వాగ్వాదంలో హెల్మెట్తో కొట్టడంతో అక్కడికక్కడే మరణించింది. అయితే అరుణకు సంబంధించిన ఇప్పుడు అసలు ఏం జరిగింది అని ఒకవేళ ఆరా తీస్తే పూర్తిగా బయటపడింది. అల్లుడే కొట్టి చంపాడు అని చెప్పి. అసలు దీనంతటికి కారణం అల్లుడు సైకో అని చెప్పేసి ఇక్కడ ఆమె అరుణ తల్లి ఆరోపిస్తున్నారు. మరి దీనికి సంబంధించి మనతో పాటు తల్లి ఉన్నారు. తల్లితోనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, అసలు అరుణ్కి కావ్యకు పెళ్ళి ఎప్పుడు జరిగింది? వయసు ఎంత ఉండే? అంటే చిన్నపిల్ల అని మీరు అంటున్నారు. అప్పుడు 17-16 ఏళ్ళు ఉంది బిడ్డ, అంతకంటే ఎక్కువ లేదు. అయితే ఆ ఏజ్లో ఆ పిల్లకు పెళ్లి చేసేది కూడా కాదు. కానీ ఏదో ఇప్పుడు మాకు కూడా పరిస్థితి బాగాలేదు కదా, బాబు కొలువు ఉంది కదా అనుకున్నాము. ఆ కొలువు ఉన్నది లేదు కూడా మాకు తెలియదు, భగవంతునికి ఎరకాల్సిన మేము అది పోయి చూడలేదు. బాగుంది అనుకొని చేసేసాం. కానీ ఇప్పుడు ఎంత బాగా లేకున్నా బాగున్నా ఒక పిల్లని ఇష్టప్పుడు 4 దిక్కులు అడుచుకునే ఇస్తాం. ఎవరమైనా మా నాయనకి మేము 6 మంది బిడ్డలము, మమ్మల్ని అడుచుకునే ఇచ్చింది. మేము ఇప్పుడు కూడా బతికే ఉన్నాం భూమి మీద. కానీ ఇటువంటి సైకోలకి ఇచ్చి నా బిడ్డ రోడ్డు మీద పడ్డదంటే ఎంత పరిశాన్ నాకు చెప్పు. అంటే ఎట్లా గొడవలు అవుతుండే? ఎసుంటి గొడవలు అవుతుండే? ఏమైనా పంచాయతీ అయినాయా? పంచాయతీకి మీరు వెళ్ళిన మాట్లాడితే ఎందుకు మాట్లాడారు వాళ్ళతోటి? మీ అమ్మమ్మకి ఎందుకు ఫోన్ చేసినావు? మీ తాతకి ఎందుకు ఫోన్ చేసినావు? నువ్వు వాళ్ళకి ఎందుకు ఫోన్ చేసినావు? అది నువ్వు పోతున్నావు నాయనా అని నేను పిలిచిన నీకే నిద్రగడితే ఎట్లా? ఇప్పుడు ఆ పక్క పోతే ఎవరో పోతారు. ఇప్పుడు నేను ఇంత ఏజ్కి వచ్చినా, నేను 4 ముసలామనో వయసులో 4 బండ్ల మీద ఎక్కవలసి వస్తుంది, 4 పనులు చేయవలసి వస్తుంది. దానికి కూడా నువ్వు అనుమానిస్తే ఎట్లా? నీ దారి ఏంది? నువ్వు పెళ్లి చేసుకున్నావు, నీ భార్య వరకు, నీ ఇల్లు వరకు, నీ సంసారం వరకే. అందరిది నీకు సంబంధం లేని విషయం ఇది. మీకు ఎప్పుడు తెలిసింది అరుణకు ఇట్లా అయ్యింది, నా బిడ్డకి ఇట్లా అయ్యింది అని చెప్పేసి ఎప్పుడు చెప్పారు? నాకు తెలియదు బిడ్డ. పూజారం నాడు వాడు వేసిండు, పోయిండు, అంత తిరిగిండు, ఏం చేసిండు నాకు తెలియదు. నా పూజారం పడ్డది కూడా నాకు చెప్పలేను. ఆయన రాత్రి 7:30-8 అవుతుంది. అప్పుడు అరుణ పడ్డది. నాకు కొంచెం హార్ట్ వచ్చింది బిడ్డ. నాకు హార్ట్ వచ్చింది, ఈడ బ్రెయిన్లో దెబ్బ తాకింది అనమాట. అయితే అప్పటి సంది నన్ను డాక్టర్లు ఎక్కువ మాట్లాడొద్దు, ఎక్కువ గోళీలు వేసుకోదు, అందుకని నీ గోళీలు చూపిస్తా, గుండె గోళీలు గిట్ట అని అన్నా. ఆ విధానికి నాకు చెప్పలే. అదుకోండి మా అమ్మకు కూడా ఏమైనా అవుతుందో ఏమో అన్నట్టుగా నాకు ఎవరు చెప్పలే. అరుణ భర్త మనతో పాటు ఉన్నారు. సార్, సడన్ గా ఇంత గొడవకు దారి ఎందుకు తీసింది అనుకుంటారు? మీతో ఎప్పుడైనా చెప్పిండ్రా అరుణ గారు అంటే ఇట్లా టార్చర్ చేస్తున్నాడు, అనుమానిస్తున్నాడు అని? మా పిల్లని మా చెంగిచెర్ల స్కూల్లో వేసిన. ఆ పిల్లాడు స్కూల్లో జాబు అక్కడక్కడ స్కూల్ తిరుగుతారు, ఇది జాబ్ అంటది గవర్నమెంట్. అట్లా మా గవర్నమెంట్ జాబ్ అన్నాడు. మా భార్య అయిపోయింది నాకు. అయితే మా కూతురు ఆ చేతు మా భార్యతో ఈ ముగ్గురు ఏం మాట్లాడుకోరు. ఇక కొడుకులో ఇంట్లో మా ఇక ఆయన అమ్మ నాన్న ఊళ్ళు ఉంటారు, ఆయన బ్యాచిలర్ బయట ఉంటాడు. కొడుకు మా ఇంట్లో వాళ్ళకి ఏం పెట్టిండు తిన్నాడు. ఇక మా ఏం చెప్పిండు చేతు మా భార్యకు ఇక దగ్గర పెట్టుకొని ఎప్పుడు వచ్చినా ఇక గొడవలు జరుగుతుంటాయి. ఇక నాకు నచ్చక నేను ఇంట్లో ఉండకపోతుంది. అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా చేస్తాడు అని చెప్పేసి. కొడుకుని చూసుకున్నట్టు చూసుకుంది స్నేహితుని అరుణ. కానీ ఇలా ప్రతిసారి అనుమానాలతో ఇటు బెదిరింపులకు పాల్పడేవారు, అదేవిధంగా ఇటు కొట్టి చంపేదాకా తీసుకొచ్చాడు స్నేహితు అని చెప్పి ఇక్కడ తండ్రి కావ్య